మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. వేలున్వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గద నిర్వేదము శాంతింపగా చాలును తల్లి ప్రేమ. నిర్వేదము శాంతింపగా చాలును తల్లి ప్రేమ. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. 2011 2012 12,002 గాని ఎన్ని సంవత్సరాలు గడిచినా చెలించనది అరగనది కరగనది తల్లి ప్రేమ. నీ లారింపులు నిష్కళంకమగు నీ నిత్యానురాగము లేవేళన్ వన్నెదరుంగబోవు కదా. తల్లి ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు చేయి జారినప్పుడు కూడా మనం ఆ ప్రేమను మర్చిపోలేం. ఎప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళు మా అమ్మే అంటూ ఉంటారు, ఎలా ఉండేదో అంటూ ఉంటారు. మర్చిపోలేనిది, అంత మధురమైనటువంటిది. కాబట్టి ఇన్ని సంవత్సరాల కాలగర్భంలో కలిసిపోయినా నీ ప్రేమ మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా స్థిరస్థాయిగా నిలబడిపోతుందమ్మా. జీవితంలో ఉండే నిర్వేదాన్ని పోగొట్టడానికి ఇది ఒక్కటే చాలు, ఇక మిగిలినవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మాతృప్రేమనే జగన్మాతృప్రేమగా మనం విస్తరించుకోవాలి. ఆ జగన్మాత యందు ప్రేమ పెంచుకుని జగన్మాత యొక్క సంతానమే మనం అనుకుంటే జగత్తునంతటినీ ప్రేమిస్తాం. మన హృదయం విశాలం అవుతుంది. అప్పుడు మన దుఃఖాలు ప్రత్యేకంగా ఉండవు, దేశం దుఃఖాలే మన దుఃఖం. నా శరీరమే ప్రపంచం అనుకునేవాళ్ళు కొందరు. ప్రపంచమే నా శరీరం. ప్రపంచంలో ఎవరు దుఃఖపడినా నాకు అది దుఃఖమే, ఎవరు ఆనందించినా నేను ఆనందంగానే ఉంటాను. ఈ క్రమంగా ఈ భావం నుంచి ఆ భావానికి, దేహభావం నుంచి దేశభావానికి ఎదగాలి మనం. అందుకు విస్తృతమైనటువంటి తల్లి ప్రేమ అందరికీ ఆదర్శమవుతుందని ఆశిస్తూ, సమయోచితమైన సంభాషణ చాతుర్యాన్ని సందర్భానుసారంగా మనకు అందజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 711వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వివిధోపాయ పరాయణుండు ద్విపుదోర్వీర్యాపకార క్రియా ప్రవణోద్యోగుడు మంత్రరక్షణ కళా ప్రావీణ్యగణ్యుండు ధైర్య వివేకాది గుణోత్తరుండు అఖిల విద్యాజాల సంవేది మాధవుడాదిక్కటే పాండవేయులక సాధ్యం వెద్దియుంగల్గునే పాండవేయులకు అసాధ్యం వెద్దియుంగల్గునే. భగవంతుడే మన పక్షం వహిస్తే మనకి జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. ఆ దైవంబును నమ్మిన గోదావరి కూడా ఈత కొలనైపోవున్ నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం బగును ప్రపంచం వెల్లన్. సాగర ఘోష మహాకావ్యంలో పద్యం. మనం చిత్తశుద్ధితో ఉండి మనస్సులో ఏదనుకున్నామో అదే మాట్లాడుతూ అదే చేసేటువంటి ప్రయత్నం చిత్తశుద్ధిగా చేస్తూ ఉంటే, భగవంతుడిని నమ్ముకుంటే క్రమంగా అన్నింటా విజయం మనదే. విజయానికి మూల సూత్రం ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం, ఈ రెండే. అటువంటి పరమాత్మని నమ్ముకున్నారు మా పాండవులు. ఎటువంటి వాడు ఆ పరమాత్మ అంటే కేవలం అర్థం తెలుసుకోవడం కాదు, వివిధోపాయ పరాయణుడు. సరిగ్గా ఇందులో చెప్పిన 5-6 విశేషణాలకి 5-6 ఉదాహరణలు కాదు, 50-60 ఉదాహరణలు ఉన్నాయి. మనం ఒక్కోదానికి ఒక్కోటైనా చూడాలి కదా. వివిధోపాయ పరాయణుండు. ఎంతకీ భీష్ముణ్ణి వధించడం సాధ్యం కాకపోతే ఉపాయం చెప్పింది ఆయనే 9వ నాటి రాత్రి. ఇది వల్ల కాదయ్యా. ఇది రామాయణంలో వాలి వధ ఎందుకు అలా చేశామనుకుంటున్నారు? ఆ మాట కృష్ణుడు అనకపోయినా మనం అనుకోవాలి, ఎందుకు చేశారు? ఆ పరిస్థితులు ఏమిటి? ఆయనకున్న వరాలేమిటి? ఆయన మెళ్ళలో హారాలేమిటి? అటువంటి వాడు ఎదురుగా రమ్మని తొడగొట్టు చంపుతారా? సాధ్యమా? ఏదో చేయాలి, తప్పదు. మృగం అనాలి, వేట అనాలి,
ఏదో అలా మొత్తం మీద అధర్మానికి శిక్ష. చంపిన విధానంలో మనం దోషాలు పట్టచ్చు కానీ కౌరవుల్ని కానీ వాళ్ళని కానీ చంపడానికి దోషం పట్టలేమండి. పైగా వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఊరుకుంటారా? కానీ విధానాల్లో దానికి ఏముంది, విధానాలు ఎప్పుడు యుగాన్ని బట్టి మారతాయి. మనకు మామూలుగా కూడా చూడండి, మా చిన్నతనంలో మా గురువులు మాకు పాఠాలు చెప్పిన విధానం వేరు, మేము చెప్పిన విధానం వేరు. ఇప్పుడు పిల్లలకి పాఠాలు చెబుతున్న విధానం వేరు. బాగా పూర్వం వాళ్ళు ఉన్నప్పుడు పురాణాలు చెప్పిన విధానం వేరు. చంద్రశేఖర శాస్త్రి గారు, మల్లాప్రభు శ్రీరంగారావు గారు, భాష్యం అప్పలాచార్యులు గారు ఉన్నప్పుడు వేరు. ఇప్పుడు మేము చెబుతున్న విధానాలు వేరు. అంటే మరి విధానాలు వేరు, విషయం ఒకటేనే. అంచేత విధానం ఎప్పుడూ మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి. పూర్వం విధానంలో చెప్పండి, విధానంలో చెప్పరు, విషయం చెబుతారు. విధానాలు మారాలి కూడా, మారకపోతే లోకానికి అందదు. అదే ఇక్కడ వాలి వధ అయినా కౌరవుల వధ అయినా మనం గ్రహించాల్సింది. భీష్ముడి వధ మీరు ఆలోచించండి. ఆయన స్వచ్ఛంద మరణం ఉన్నవాడు. ఆయన ఎవడండి ప్రపంచంలో ఎవడైనా నేను చనిపోవాలని కోరుకుంటాడా? ఇటువంటి వాడు కోరుకునే వరకు ఆయన వెళ్ళడు. ఆయన సైన్యాధిపతి. 10 రోజులైంది, వ్యవహారం తెవలదు, కర్ర విరగదు, పాము చావదు. అలా 100 రోజులు కొనసాగిస్తారా? అందుకని దానికి ఉపాయం చెప్పిన వాడు కృష్ణుడే. తప్ప ధర్మంగా జయించాలనేవాళ్ళే తప్పనే ధర్మం జయించాలనేవాళ్ళు లేరండి. ఆశ్చర్యంగా ధర్మంగా, ఈ గా కిందకంత యాడ్ వెర్బ్, గా అంటే యాడ్ వెర్బ్. ధర్మం నౌనేమైంది, నామవాచకం. ధర్మం జయించాలి, ధర్మంగా వేరే విషయం అది. ఎందుకంటే అవతలవాడి విధానాలను బట్టి మన విధానాలు ఉంటాయి. అవతలవాడు బాంబు వేస్తూ ఉంటే నేను ధర్మముగా బాణము వేసేది, నువ్వు కొంచెం తొలగము అంటే వాడు తొలగడు, మన నెత్తి మీద వేస్తాడు బాంబు. నువ్వు బాంబు వేయడమైనా నేర్చుకోవాలి, బాంబు నుంచి తప్పించుకోవడమైనా నేర్చుకోవాలి. చదువు చూసి దెబ్బ కొట్టాలి, కలియుగం లక్షణం అది. అది వీలు కాక చేతకాకే భారత జాతి చాలా యుద్ధాల్లో నిర్వీర్యమైంది. విదేశాల వాళ్ళు వచ్చి వాళ్ళ మతాలన్నీ ఇష్టం వచ్చినట్టు స్థాపించుకుని ఎలా వెళ్ళిపోయారంటే ఈ నిర్వీర్యత వల్లే, ఈ చేతగానతనం వల్లే. అదే కృష్ణుడు చేసి చూపించాడు, ఇలా ఉండొద్దని. అదే భీష్మవధ, అదే వివిధోపాయ పరాయణుడు, రకరకాల ఉపాయాలు చెప్పాడు. మరి రిపుదోర్వీర్యాపకార క్రియా ప్రవణోద్యోగుడు, రిపు శత్రువుల యొక్క దౌర్వీర్యము, బల పరాక్రమాలని, భుజబలాన్ని, పరాక్రమాన్ని అపహార క్రియ అపహరించడంలో ప్రవణోద్యోగుడు, నిమగ్నమైన మనస్సు కలిగిన వాడు. ఎలా శత్రువుల బలాన్ని క్షీణింపజేయాలి. కర్ణుడి దగ్గర శక్తి అనేవి ఓ పెద్ద గంభీరమైన ఆయుధం ఉంటుంది. అది అర్జునుడి కోసం దాచిపెట్టుకున్నాడు. దాన్ని అర్జునుడి మీద ప్రయోగిస్తే అర్జునుడు వెళ్ళిపోవడం ఖాయం. కవచకుండలానికి బదులుగా పుచ్చుకున్నాడు. దాన్ని ఘటోత్కజుడి మీద ప్రయోగించేలా చేశాడు. అందుకే ఘటోత్కజుడు మరణించగానే శ్రీకృష్ణుడు ఆనంద నాట్యం చేశాడు. భీముడు అర్జునుడు అందరూ తిట్టిపోశారు, ఏం చేస్తున్నామని. మీకు తెలియదు ఈ విషయం అన్నాడు. అంతే అంతే. మరి ఇది రిపుదోర్వీరి అపహార క్రియ ప్రవణోద్యోగం. మంత్రరక్షణ కళ ప్రావీణ్య గణ్యుడు. మంత్రం అంటే ఉపాయం, ఇక్కడ జపించే మంత్రం కాదు. లోపాయకారుగా అనుకున్నటువంటి ఆలోచనలు, ఉపాయాలు బయటికి వెల్లడి కాకుండా జాగ్రత్తగా వ్యూహాన్ని అమలుపరిచేది. ఎందుకంటే నాలిక బయటపడింది అంటే ప్రణాళిక చెడుతుంది. నాలిక మనది, ప్రణాళిక భగవంతుడిది. మన ప్రణాళిక బయటపడకుండా ఉండాలంటే నాలిక బయటపడకూడదు. నాలుగు ఉంది కదా అని అన్ని వాగితే ప్రణాళికలన్నీ బయటపడిపోతాయి. అప్పుడు సాధించవలసిన ప్రయోజనాలు సాధించాలి. వ్యక్తికి అయితే వ్యక్తికే నష్టం. కానీ రాజ్యాన్ని పరిపాలించే వారికి ఈ లక్షణం ఉంటే, అడ్డంగా వాగే లక్షణం, అన్నీ బయటపడిపోతాయి. అందుకని వారు ఎప్పుడు విలేకరుల సమావేశాలు తక్కువ పెట్టాలి. అడిగిన దాంట్లో కూడా తక్కువ మాట్లాడాలి. పివి నరసింహారావు గారు ఉండేవాడు అలాగే అనేవాడు. ఏమీ గొడవలేదు, ఏమి ఒక్క విషయం తెలియదు. ఏమి రాసుకుంటావు రాసుకో. 5 ఏళ్ళు నిశ్చింతగా పరిపాలించాడు. అందుకని బయటపడకూడదండి. అది అమలు జరిగాక అమ్మో ప్రధానమంత్రి ఆలోచన ఇదా, ముఖ్యమంత్రి ఇలా ఆలోచించారా అని అనుకోవాలి. దిమ్మ తిరగాలి, దుమ్ము రేగాలి. అందుకని ముందే తెలిసిపోతే తను అడ్డం పెడతారు, దాన్ని జరగనెవరు. ఇదే మంత్ర రక్షణ కళ ప్రావీణ్య గణ్యుడు. అందుకే సైంధవుణ్ణి వధిస్తూ ఉంటే చక్రం అడ్డేశాడు. సూర్యాస్తమయం అయిందని భ్రమ కల్పించాడు. తలకాయ బయట పెట్టాడు. వాడు పైకి లేచాడు. వేసేయి అన్నాడు. ఎందుకు అన్నాడు? ప్రతిజ్ఞ ఓడిపోయి నీకేం తెలియదు, ముందు వేసేయి అన్నాడు. ఆ శిరస్సు కింద పడకుండా చూడమన్నాడు. అదెందుకు? ఇక అవన్నీ అడక్కయ్యా, చెప్పింది చెయ్యి, చరిత్ర అడక్కు. ఆ శిరస్సు కింద పడకుండా చూడన్నాడు. కొట్టి 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 బంతాడాడు అర్జునుడు. మరి చూపించాలి వ్యూహం, నైపుణ్యం అంతా. ఏదో చిన్నప్పుడు కళ్ళు మూసుకుని అన్నం తిన్నాం అన్నం కాదు ఇక్కడ. ఈ నైపుణ్యం అంతా ఇప్పుడు చూపించాలి అవసరమైనప్పుడు. గొప్పలు చెప్పడం ఎందుకు? హిమాలయాల వరకు కొట్టమన్నాడు, అక్కడ వదిలేయమన్నాడు. అది వాడి తండ్రి చేతుల్లో పడింది, వాడి తల పగిలింది. దాని రహస్యాలు, దాని వారాలు వేరే.
మరి ఇదంతా ఉపాయాలు రక్షించుకోవడం, బయటపడకుండా ఉండడం కాదు. అప్పుడు చివరికి వచ్చాక రాత్రికి ఇంటికి వచ్చాక చెప్పాడు, ఏమిటి ఇలా జరిగింది బావా అంటే, ఇది బావా అన్నాడు. బావా పన్నీర్ అయ్యేది లేకపోతే. మంత్రరక్షణ కళ ప్రావీణ్య గణ్యుండు. ధైర్య వివేకాది గుణోత్తరుండు. అవసరమైనప్పుడు ధైర్యం నూరిపోయాలి, వివేకాన్ని మేలుకొలపాలి. భగవద్గీత చెప్పాడు కదా వివేకం. ధైర్యాన్ని నూరు పోసాడు లేదా అభిమన్యు వధ. లేదా అర్జునుడు డీలా పడిపోయాడు, నేను ఇంకా బతకనన్నాడు 13వ రోజు తర్వాత. మరి మిగిలిన యుద్ధం ఎవరు చేయాలి? మరి దుర్యోధనుడు కొడుకు పోయాడని వాళ్ళ అమ్మగారు కూడా అంత బాధపడుతోంది. నీకు ఒక్కడికేనేమిటి కొడుకు? అభిమన్యుడు ఒక్కడే గొప్పవాడా? చాలా మంది ఉన్నారు గొప్పవాళ్ళు. గొప్ప తక్కువ మాట ఎలా ఉన్నా ప్రేమ సమానమే కదండి. వాళ్ళు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా. మరి దుర్యోధనుడు కొడుకు పోతే దుర్యోధనుడు యుద్ధం మానలేదు, నువ్వెందుకు మానేస్తున్నావు? యుద్ధం ఉన్నాక అలాగే ఉంటుంది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.